ధర్మరాజు నాముడు వినరా, సత్కర్మ నిరోధుండను వినరా. ధర్మరాజు నాముడు వినరా, సత్కర్మ నిరోధుండను వినరా. నిర్మల హృదయుడ నీతి కవితుడను దుర్మార్గులకు మారెదరా. వినరా, సత్కర్మ నిరోధుండను వినరా. సత్కర్మ నిరోధుండను వినరా. రామచంద్ర మహారాజ్ శివగా పెద్ద కుమారుండను. నా నామనంగా ధర్మరాజు అందరు కదా. హస్తినాపురం పరిపాలించే పాండురాజు కుమారుడను. మీ పేరు ధర్మరాజు. ధర్మరాజు అంటారు కదా. మీ పక్కన ఉన్న వారి పేరు వారి నామనే వారు తెలుపుతారు కదా. అయ్యా మీరు ఎవరో చెప్పండి. ఆయన ఎన్నుకున్న చెప్తాం కదా సేవక. మహారాజ్కి విముండన జయ విముండరా కునత ముండనే ఎస్క ముండరా. ఓ విముండన జయ విముండరా కునత ముండనే ఎస్క ముండరా. విముండరా కునత ముండనే ఎస్క ముండరా. ముండనే ఎస్క ముండరా. భూమిన నాశని పూజవారులు ఎవ్వరు లేరు నాశటి వారలురా. ప్రియ భక్తుండనురా. అర్జనుడను వాడను వినరానే దుర్గతి ప్రియ భక్తుండనురా. వినరానే దుర్గతి ప్రియ భక్తుండనురా. హృదయుడ నీతి కవిజయుడ దుర్మాడగరా. రామచంద్ర మహారాజ్కి ఆత్మ మీరెవరు? మీ యొక్క నామధేయం తెలుపుము. సేవక ఆ యొక్క హస్తినాపురం పట్టణం పరిపాలించే వారి నామం వారే విచారిస్తారు కదా. ఎవరిలో పేరు ఎవరు చెప్పరా? అయ్యా నీ పేరు చెప్పు. శ్రీరామచంద్ర మహారాజ్కి నకులుండను వాడను రా. నేను సకలోర్ విన జనతుండను రా. నకులుండను వాడను వినరా. నేను సకలోర్ విన జనతుండను రా. సకలిత యజులను బహుబలుండం తల్లి బలస్తుడనే వినరా. శ్రీరామచంద్ర మహారాజ్కి పాండురాజ్ కుమార్ గారి 4వ కుమారుడు. నా నామమానంగా నకులుండను వచ్చు కదా. అందరూ కూడా హస్తినాపురమే అంటున్నారు. ఇది వరకు కొంతమంది వచ్చి కూడా హస్తినాపురమే చెప్పింది. ఎంతమంది ఉంటారు? వాళ్ళు మా పెద్దనాన్న కుమారులు. అచ్చమ్మని పక్కన ఉన్న వారి పేరు వారి నామం వారే చెప్తుంది కదా. అయ్యా నీ యొక్క నామం చెప్పు. శ్రీరామచంద్ర మహారాజ్కి సాదేవుండను వాడను రా. నే సాసంక చరితుండను రా. సాదేవుండను వాడను రా. నే సాసంక చరితుండను రా. మైలో వెలిసిన మధ్యపురి నీ ఇందురేసి నీ ఆత్మల కలిసి
కాదే ఉండను వాడన్రా నే సాసంగ జరుగుతుండనురా రామచంద్ర మహారాజ్కి ఆ పాండవులు రాకపోయా కదా మనం ఎంతసేపు అని వేచి ఉండాలి మనల్ని వాళ్ళు అవమానపరుచుంటారు కదా ఇంతసేపు వేచి ఉండి మనం ఎట్లా చేద్దాము అది నిజమే నువ్వు అన్నది కూడా వాళ్ళు ఇవ్వదాకా వచ్చి దుంకిపోయిండ్రు మరి మీరెక్కడ దంకపోయి పడదాకా మేము వాళ్ళ కోసం వెతుక్కుంటూ పోతున్నాం కదా సేవక అచ్చా ఇప్పుడు ఇక్కడనే ఉన్నా నేను తీసుకొస్తా అట్లా తీసుకురాము శ్రీరామచంద్ర మహారాజ్కి ఇంతవరకు మీ కొరకు ఎదురు చూస్తుంటే మన్న ఇంతవరకు మీ కొరకు ఎదురు చూస్తుంటే మన్న వింత వింత రాజవాడ సంగమందు గోడనగా ఇంతవరకు మీ కొరకు ఎదురు ఇంతవరకు మీ కొరకు ఎదురు చూస్తుంటే మన్న ఎదురు చూస్తుంటే మన్న ఇంతవరకు మీ రాక కోసమై ఎదురు చూస్తుంటుంది కదా మీతో నేడు మనమందరం కూడి ఆటలాడుకోవాలని నా మదిలో కోరిక కలిగాను కదా అవును అడగని అనుకున్నారా రామచంద్ర మహారాజ్కి అటువంటి తెలిపదండి కదా నాదొక విన్నపం ఉంది కదా శ్రీరామచంద్ర మహారాజ్కి బందీ మనవిని కదా
రామచంద్ర మహారాజ్ కి రామచంద్ర మహారాజ్ కి ఆడి వారి వలను బందిలాటలాడ పాటి అవునా ఆడి వారి వలను బందిలాటలాడ పాటి అవునా కూడగట్టి మన మీక ముట్టుతము చేతాము ఆడి వారి వలను ఆడివారి వాళ్ళనే బంతివాడలు ఆడమంటున్నావా? ముష్టితో చేయడం కోరికుండే కదా, శివతం చేద్దామని కోరిక కలిగినా అవును కదా చెప్పును కదా. శ్రీరామచంద్ర మహారాజ్ కి గురి పెట్టి బాణములను బట్టి మనలే పనెల్ల గురి పెట్టి బాణములను బట్టి మనలే పనెల్ల శ్రీరామచంద్ర మహారాజ్ కి బాణాలు వేసుకుంటూ ఆటలు ఆడాలని నాకు ఉండేది కదా, వనములతో ఆటలు ఆడాలని కదా. మనమేము కదా అన్నయ్య అదేంటిదో విచారించము కదా. రామచంద్ర మహారాజ్కి మీ నుండి సుయోధనుని మాట వెనుదీయక మనలను సుయోధనుని మాట వెనుదీయక వెలుగొందక పంటి ఆటలాడుదమే దినమునందు సుయోధనుని మాట సుయోధనుని మాట వెనుదీయక మనలను తమ్ములారా, మీకు అందరూ నిజమే కానీ ఆ దుర్యోధనుడు కోరి ఉండాలి కదా, ఆయన కోరిక కోసం మీరు మనం బతియాడలే ఆడదాం కదా. అన్నయ్య నువ్వు అన్నట్టునే ఆడదాం కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి అన్న చెప్పినట్టి మాట విన్న మనసు మెల్లములు 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 రాము మధురవాద పల్లెల అన్న చెప్పినట్టి మాట విన్న మనసు మెల్లములు చెప్పినట్టి మాట విన్న మనసు మెల్లములు అన్న చెప్పినట్టి మాట విన్న మనసు మెల్లములు శ్రీరామచంద్ర మహారాజ్కి
కదా మనం ఎట్లా చేసేదాం ఇప్పుడు నేనొక విన్నపం వినుము కదా శ్రీరామచంద్ర మహారాజుకి పతివాయును తిలబడను దాన్ని తీర్చుటకై నాకు తోచకుండెను తోచిన ఎడలా తెలుసు అన్నలారా నాకు జనులారా శ్రీరామచంద్ర మహారాజుకి అన్నాడన్నా పతివాయును తిలబడను కదా దాన్ని తీర్చుటకు నాకు తోచకుండెను మీకు తోచిన ఎడల నాకు తెలుపము దాన్ని ఎట్లా చేస్తామో నాకు విన్నవించము కదా. అయితే ఆ యొక్క బంతి పోయి బాయిలో పడ్డది మీకు తీయడానికి రాకొచ్చిందా? అవును కదా సేవక 100 మంది ఉన్నారు మీరు 100 మంది వచ్చా బాగా మొత్తం ఊడిపోతుందని పిలిపియలేదు మనం ఎట్లా చేస్తాం కాదు మరి మీరు బంతిని తీసుకోవడం తోలుకొస్తా ఆ సేవక తోక रामचंद्र महाराज जी रामचंद्र महाराज जी हार्य बिना कुंडन बिना रावण चारण हार्य बिना कुंडन बिना रावण चारण में सत्कार्य हार्य बिना कुंडन बिना रावण चारण में सत्कार्य रामचंद्र महाराज की पालकुलारा చల్లగా పడ్డేమో బాలకులారా చల్లగా పడ్డేము తాపసి వరియా ఈ కూపము దిగరాకయున్నది తాపసి వరియా తాపసి వరియా ఈ కూపము దిగరాకయుండెను తాపసి వరియా ఏ పదిగిన బంతే తోచకొను ఏ పదిగిన బంతే మేలదీస తోచకొను ఈ పరిగి చింతించుట ఎటుల మేము చేసేదాము ఈ కూపము దిగరాకయున్నది తాపసి వరియా శ్రీరామచంద్ర మహారాజ్కి హా గురువర్యా ఈ బావిలోకి మాకు దిగరాక ఉండేను కదా మేము ఆ బంతిని ఎలా తీర్చేదో మాకు తోచకుండాను మేము ఇప్పుడు ఎట్లా చేసేదామో మాకు ఎరిగింపమ్మ కదా బాలక అదివేనా ఎరిగింపదాను నాది ఒక మనవినము కదా బాలక అట్లనే తెలుపమ్మ కదా శ్రీరామచంద్ర మహారాజ్కి శ్రీరామచంద్ర అనుపము బాలులో వినుడే ఈ పంతిని వెలదీయ అనుపము బాలులో వినుడే ఏలదీయ కుంటి రోగ ఏమనందు మిమ్ములను ఏలదీయ కుంటి రోగి ఏమనందు మిమ్ములను
చాలు చాలు తెలుసెను మీ సామర్థ్యం ఇంతే నా బాలుల ఈ పంతిని వెలది అనుపము బాలుల వినుడే శ్రీరామచంద్ర మహారాజ్ కి ఓ బాలకులారా మీరు మా వీరులు శూరులై ఉండి కూడా ఈ బంతిని తీయలేకపోతున్నారు మిమ్మల్ని ఏమన్నందును కదా అదేదో తెలుపమ్మ బాలక రామచంద్ర మహారాజ్కి బాలక ఉపాయం అడుగుతుంటా నాదొక మనవినుము కదా శ్రీరామచంద్ర మహారాజ్ కి అస్త్ర విద్యలో మీరు అభ్యసించినారో లేదో అస్త్ర విద్యలో మీరు అభ్యసించినారో లేదో అస్త్ర విద్యలో శాస్త్ర పద్ధతిగా మీరు సద్గురోత్తముని వద్దను శాస్త్ర పద్ధతిగా మీరు సద్గురోత్తముని వద్దను అస్త్ర విద్య నేర్చినట్లు ఎగపడది కన్నా మదికి నీ అస్త్ర విద్యలో మీరు అభ్యసించినారో లేదో అస్త్ర విద్యలో శ్రీరామచంద్ర మహారాజ్ కి ఓ బాలకులారా మీరు ఇదివరకు ఏమైనా బాణ విద్యలు నేర్చుకుంటారా నాతో తెలుపుము కదా అలాగే తెలిపేదాం కదా రామచంద్ర శ్రీరామచంద్ర మహారాజ్ కి ఇంతవరకు శరా విద్య పూర్తిగాను లేదు ఇంతవరకు శరా విద్య పూర్తిగాను లేదు ఇంతవరకు కొంత కొంత నేర్చితిమి మా సంతముగా కుండెనయ్యా ఎంతకు శ్రీ మధురపురి కాంతుని కరుణెటులుండెనో ఇంత శరా విద్య పూర్తిగాను లేదు ఇంతవరకు శ్రీరామచంద్ర మహారాజ్ కి తాపశర్య మాకు చెప్పము కదా ఓ బాలకులారా విద్యలు నేర్వలేకుంటున్నారు అవును కదా నేను నేర్పుదామని మీ ధనుర్బాధం ఇక్కడ తెమ్ము కదా శ్రీరామచంద్ర మహారాజ్ కి శ్రీరామచంద్ర మహారాజ్ కి చెండుని
బాలకులారా చూడుడు చెండుని పెట్టి కొట్టి మరి పెట్టి కొట్టి బంగారు బంతి పైకి తీసి తిని బంగారు బంతి మీ చెండుడు మీరలు మీ చెండుడు మీరలు శ్రీకరమప్పుడు శ్రీధరు శ్రీకరమప్పుడు శ్రీధరు జయ జయ రామ జానకి రామ రామ అయోధ్య రామ ఓ బాలకులారా ఇదిగో మీ బంగారు బంతిని పైకి తీసి ఇచ్చి తిని ఇక నేను వెళ్ళిపోతున్నాను. గురువార్యా మాకు ఇంకా కొన్ని విద్యలు మాకు నేర్పము కదా. ధనము లేక నేను దారిద్రమ్మ తల్లడిల్లు ధనము లేక నేను దారిద్ర దశ చేత జొన్నవాడ నా తెన్ను కొనుచు